నేనైతే మా రేవంత్ రెడ్డి అన్న ఆయన అక్కడే కూడా మాది తాండూరు, నాది సొంత ఊరు నవల్గా నేను ఆటో నడిపిస్తున్నా. ఆల్రెడీ ఆటో నడిపిస్తున్నా. ఇంతకుముందు అయితే ఈ ఫ్రీ బస్సు లేకున్నప్పుడు నెలకు 60,000 60,000 చేసేటోడిని. ఇప్పుడైతే సాయంత్రం దాకొట్టినంట ఈ డీజిల్ పైసలు వెళ్తలేదు, సరిగా 500 తీసుకోపోతే ఇంట్లో తిడుతుర్రు తెలుసా. ఈయన ఏం చేసిందంటే ప్లస్ ఆటోళ్ళకి లాసు, ప్లస్ గవర్నమెంట్కి కూడా లాసు. ఈ రెండు లోకానికి లాస్ చేసిండు. సీఎం కూర్చున్నాడంటే కూర్చున్నాడు. ఏమో ఆయనది ఏం ధీమాకో ఏమో తెలియదు, మనకైతే ఏం తెలియదు. ఆటోళ్ళు అయితే మస్తు కొట్లాడుతుర్రు. నెలకు 60,000 చేసేటోడిని, నిజంగా అంటున్నా, ఆటో కొట్టేసి చెప్తున్నా, 60,000 చేసేటోడిని నెలకు రూపాయి కూడా వస్తలేదు. ఒక ఆటో డ్రైవర్లు అంటే నార్మల్ ఒక ఆటో డ్రైవర్లు 60,000 సంపాదిస్తున్నారంటే ఇది గ్రేట్. కానీ ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కుతారు, మగవాళ్ళు కూడా ఎక్కుతారు కదా ఆటోలో. అందరు ఎక్కుతారు, అట్లా అంటే కాదు. ఒక్క లేడీస్ ఎక్కితే 5-6 మంది బాయ్స్ వాళ్ళు వస్తారు. ఇప్పుడైతే బాయ్స్ వాళ్ళు కూడా ఆటోని కేర్ చేస్తలేరు, ప్లస్ లేడీస్ అయితే పూరా మొత్తానికే బంద్ అయ్యారు. దండమ్మ ఇట్లా తోలుకొని ఇట్లా పిలిస్తే కూడా అప్పుడు ఖాళీ ఇట్లా అంటే వస్తారు. ఇప్పుడు పిలిస్తే కూడా 10 రూపాయలు ఇవ్వండి అమ్మ దాన్ని ఇడిచి పెడతామంటే కూడా వస్తలేదు. ఆ 10 రూపాయలు మా పిల్లలకి అవుతాయి కదా అని చెప్తారు. అందుకోసము లాస్ చాలా అవుతుంది. మళ్ళీ ఆటో అమ్మితే కూడా 5,000కి ఇస్తావా, 7,000కి ఇస్తావా, 10,000కి ఇస్తావా, అమ్ముకొని కూడా ఏం చేస్తారు. ఆ తీసుకున్నోడు కూడా ఏం చేస్తాడు, మాకే లాభం లేదు. ఆడేం చేస్తాడు చెప్పండి, ఆడేం చేయడు కదా, ఏం చేస్తాడు, వేస్ట్ కదా. అందుకని వేస్టే. ఫ్రీ బస్సుల వల్ల చాలా ఫ్రీ బస్సుల వల్ల మినిమం మరీ టూ మచ్ లాస్ అయ్యారు. అసలు ఫ్రీ బస్ ఇవ్వకుంటే ఏది ఇస్తే బెటర్ అనుకోండి మీ దృష్టిలో? ఫ్రీ బస్ ఇవ్వకుంటే ఏదో ఒకటి అంటే ఈ 16-15 ఇయర్స్ వాళ్ళకు, 18 ఇయర్స్ వాళ్ళకు పెడితే బాగుంటుండే. ఫ్రీ బస్ అంటే మీలాక నా లెక్క ఈ 14-55 45 ఇయర్స్ వాళ్ళకి పెడితే అవి కాదనుకో, కుదరదు అట్లా. మినిమము ఎవరంటే వాళ్ళకి ఫ్రీ అంటే ఎట్లా బతుకుతారు చెప్పు. ఈ గవర్నమెంట్కే మరీ టూ మచ్ లాసు, ప్లస్ ఆటోలకు మరీ ఘోరంగా లాసు. కొంతమంది కొత్త ఆటోలు తెచ్చి ఏడుస్తుర్రు తెలుసా. వాళ్ళు ఫైనాన్స్ ఏం కట్టుకోవాలి, వాళ్ళు అది ఫైనాన్స్, రూమ్ రెంట్. కొందరు ఊరు ఇడిచి ఊరుకు బతకనికి వచ్చిర్రు. నేనంతే. రేవంత్ రెడ్డి ఆయన మా ఈ కొడంగల్, ఈయనది రేవంత్ రెడ్డి కొడంగల్ మా సీఎం గారు. మాది తాండ్రు, నవల్గా నాది సొంత ఊరు. తాండ్రు నుంచి మాకు ఒక 20 కిలోమీటర్స్ దూరం అయింది. మరీ టూ మచ్గా చేసిండు ఈయన. నాకైతే మరీ బెకార్ అనిపిస్తుంది. నడిపియాలన్నా వద్దా, ఇక ఆటో ఆడబెట్టి కూర్చున్నా, ఏం చేయమంటారు? నడిపించి కూడా ఏం లాభం, మీరే చెప్పండి. నడిపించి కూడా ఏం లాభం చెప్పండి. అందుకే ఏదో డ్యూటీ వెతుకుతున్నా. తాండ్రులో నేను ఆల్రెడీ ఆర్టీసీ డ్రైవరు, ప్రైవేట్ బస్ నడిపించిన ఆల్రెడీ. రాఠోడ్ రవి నా పేరు. అయితే వాళ్ళు జీతం సరిగ్గా ఇయ్యక నేనే వదిలేసిన. నేను సీనియర్ డ్రైవర్ ఆల్రెడీ. నేను ఎంప్లాయీ, గ్లాండ్ ఫార్మర్లో ఎంప్లాయీ. ఓకే, ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం వల్ల అసలు ఏం ఉపయోగం ఉంది, అసలు ఎందుకు పెట్టడం? ఉపయోగం అంటే ఉపయోగం కంటే నష్టాలు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తున్నది. ఫ్రీ బస్ అనేది అందరికీ కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే లేడీస్ అన్ని రకాల వాళ్ళు సంపాదించుకుంటే వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి అది ప్రతి ఒక్కళ్ళకి కరెక్ట్ కాదు. జెంట్స్ తక్కువ సంపాదనకి హైదరాబాద్లో చాలా తక్కువ శాలరీకి పనిచేసే వాళ్ళు, కూలీలు, వీళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. ఎవరైనా ఫ్రీ బస్ పెట్టండి. ఫ్రీ బస్ అనేది ఓకే, బట్ ఓన్లీ లేడీస్ వరకు ఇవ్వటం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. దానివల్ల లాస్ ఏంటంటే ఇప్పుడు హయ్యర్ క్లాస్ వాళ్ళు ఫ్రీగా వెళ్ళిపోతున్నారు లేడీస్. జెంట్స్ రోజువారీ కూలీలు హైదరాబాద్లో చిన్న చిన్న జాబులు చేసుకుంటూ వాళ్ళు చాలా సఫర్ అవుతారు. డైలీ ఇప్పుడు చిన్న జాబ్ చేసే ఎంప్లాయీ ఉంటాడు, తను కేవలం బస్కే పోగలుగుతాడు. కానీ బస్ ఎక్కుదామంటే అసలుకి స్పేసే లేకుండా పోతుంది లేడీస్ ఫ్రీ పెట్టడం వల్ల. సో ఒకవేళ ఫ్రీ బస్ పెట్టినా బిలో ప్రావర్టీ లైన్ వాళ్ళకి ఒక ఆధార్ కార్డు, ఒక రేషన్ కార్డు లేక ఏదన్నా లో పాస్ అప్లై చేసి అందరికీ, నాట్ ఓన్లీ లేడీస్, జెంట్స్కి లేడీస్కి అందరికీ తక్కువ జీతాలకి రెగ్యులర్గా పనిచేసే వాళ్ళు, రెగ్యులర్ బస్కి పోవాలి వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి పెడితే బాగుండని నా ఉద్దేశం. కానీ ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే అసలు లేడీస్ రిజర్వ్ సీట్స్ కాక జెంట్స్లో సీట్లను కూర్చుంటారు కదా, కూర్చుంటున్నారు.
అది కంపల్సరీ. లేడీస్ అంటే సరే, జెంట్స్ అంటే మామూలుగా నిలబడే కెపాసిటీ ఉంటుంది, వాళ్ళ కేపబిలిటీని బట్టి సీట్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఓల్డ్ మెన్స్ ఉన్నారు, వాళ్ళకి కంపల్సరీ లేడీస్ కూడా రెస్పెక్టబుల్గా లేచి సీట్ ఇస్తే మంచిది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.